హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఒక టాపిక్ మనందరికీ మంచి సినిమా. ఇప్పటి వరకు ఫ్లాప్ లేని అంటే సిరీస్ వైజ్గా ఫ్లాప్ లేని హీరో ఎవరు? బ్లాక్ బస్టర్ హర్రర్ మూవీ కాంబినేషన్. నవ్వులే నవ్వులు నవ్వులే నవ్వులు. ఆ సినిమా పేరు చెప్పండి. దట్ ఈస్ కోవేసర్ల లారెన్స్ సో వీళ్ళిద్దరు నెక్స్ట్ లెవెల్ కాంబినేషన్. రాఘవ లారెన్స్ అండ్ కోవేసర్ల కామెడీ టైం నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. ఫస్ట్ పార్ట్ ముని 2 అంటే కాంచన, ముని 3, కాంచన 4. సో మొత్తం ఈ సీజన్ 4 సీజన్లు వచ్చాయి. ముని, కాంచన, కాంచన 1, కాంచన 3 అంటే ముని 2, ముని 3, ముని 4, ముని 5, కాంచన 4. సో ఇది వస్తుంది 2015లో. కాంచన 2 వచ్చింది. కాంచన 3 2019లో వచ్చింది. కానీ ఇప్పుడు వచ్చే సినిమా కాంచన 4. సో ఫస్ట్ పార్ట్లో వేదిక నడిచింది. సెకండ్ పార్ట్లో తాప్సీ, వేదిక అండ్ తాప్సీ. ఫోర్త్లో తాప్సీ, ఓవియా వీళ్ళు చాలామంది నటించారు. సో నలుపు నేరేడంటే కళ్ళల్లోన అందగాడ. సో అది మా అందరు తెలిసిందే. ఎంత హిట్ అయిందో అది కాంచన. 2012లో వచ్చిన కాంచన బిగ్గెస్ట్ హిట్ మనకు తెలిసిందే. సో ఇప్పుడు కాంచన 4 వస్తుంది. అందులో హీరోయిన్ కాజల్ అంటున్నారు కాదు, అఫీషియల్ అనౌన్స్మెంట్లో పూజా హెగ్డే. ఈసారి హీరోయిన్ పూజా హెగ్డే. సో కాంచన 4 షూటింగ్ స్టార్ట్ అయింది. 2020లో రిలీజ్ అవుతుందని అంచనా వేస్తున్నారు. సో ఒక అప్డేట్ వచ్చింది, కాంచన 4 రాబోతుంది 2020లో అని. సో పక్కా షూర్ గ్యారంటీ ఏం లేదు. మేబీ ఇది థియేటర్. కాంచన 2, 1, 2, 3, 4, 4 అయితే 3 అయితే 100 కోట్లు వసూలు చేసింది. 2 అయితే 100 కోట్లు, 2010లో 100 కోట్లు, 2019లో 100 కోట్లు. ఇంత బ్లాక్ బస్టర్ ఫ్లాప్ లేని సినిమా హర్రర్ కాంబినేషన్లో రాఘవ లారెన్స్ నెక్స్ట్ లెవెల్. ఆ సినిమాలో ఇప్పుడు నవ్విస్తూ భయపడుతూ ఇట్లనే మెయింటైన్ చేసిండు. సో రెబల్ సినిమా ఫ్లాప్ అయింది, డాన్ హిట్ అయింది, సో మాస్ హిట్ అయింది. సో రెబల్ బాగుంటుంది సినిమా కానీ ఫ్లాప్ అయింది, ఎందుకంటే డిఫరెంట్ రీజన్స్ వల్ల. కానీ కాంచన సిరీస్ మాత్రం ఒక్కరు ఫ్లాప్ అవ్వలేదు, అన్ని బ్లాక్ బస్టర్లే. ఈసారి కాంచన 4లో పూజా హెగ్డే నడుస్తున్న వార్తలు వినిపిస్తున్నాయి. కోవేసర్ల కాంబినేషన్ అదిరిపోతుంది, ఎందుకంటే కామెడీ నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది హర్రర్. సో ఈసారి మాత్రం ఫ్యాన్స్కి పూనకాలే హర్రర్. ఈ హర్రర్ కాంబినేషన్లో వచ్చిన సినిమాలన్నీ బ్లాక్ బస్టర్. ఇందులో రీమేక్ చేశారు అక్షయ్ కుమార్తో లక్ష్మీబామ్, ఫ్లాప్ అయిపోయింది. అక్కడ కేఆర్ అద్వాని హీరోలో ఫ్లాప్ అయిపోయింది, అట్టలు ఫ్లాప్ అయిపోయింది. కానీ తెలుగులో తమిళ్లో మాత్రం ఫుల్ క్రేజ్ రాఘవ లారెన్స్కి. సో నేనైతే ఆ సినిమా ఫుల్ వెయిటింగ్ చేస్తున్నా ఆ సినిమా గురించి. సో ఎలా ఉంటుందో మాత్రం చూడాలి. సో ఇది అప్డేట్. ఈ సినిమా 2020లో రాబోతుంది, నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. ఇది ప్యాన్ ఇండియా లెవెల్లో ఉంటుంది. అన్ని భాషలు రిలీజ్ చేస్తారు. అంతకుముందు తెలుగు, తమిళ్ ఓన్లీ, కానీ ఇప్పుడు ప్యాన్ ఇండియా ప్రకారం కాబట్టి తెలుగు, హిందీ, తమిళ్, కన్నడ, మలయాళం ఇవన్నీ భాషలో రిలీజ్ చేస్తారు. సో ఇది అప్డేట్. తప్పకుండా మీరు కాంచన 4 కోసం ఎంతమంది ఎదురు చూస్తున్నారో కామెంట్ రూపంలో తెలపండి. అందరూ ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.